ఆంధ్రజ్యోతి రాసిందంటే ఇది నిజమే అవ్వాలి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సీట్ టీడీపీ వెనక్కి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వంలో పార్టీ నేతలు పెద్ద ఆందోళన చేపట్టారు. అక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీ చేసిన నేతకు స్థానికంగా పట్టు లేకపోవడంతో కమల్నాథులు సైతం పునరాలోచనలో పడ్డారు. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్న రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలో ఆ సీటు ఉండడంతో ఈ సమస్య పరిష్కారానికి ఆమె దృష్టి పెట్టారు. నల్లమిల్లి బీజేపీలో చేరితే ఆయనకి సీట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు, కానీ ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అనపర్తిలో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయాలు అన్వేషించింది. అన్నమయ్య జిల్లా పరిధిలో తంబళ్లపల్లి సీటును బీజేపీకి ఇచ్చి అనపర్తి సీటును తాము తీసుకునే ప్రతిపాదన తెర మీదకి తెచ్చింది. శుక్రవారం ఇక్కడ పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకి నల్లమిల్లి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీట్ల మార్పిడిపై ఆయనకు సంకేతాలు అందినట్టు సమాచారం. 1-2 రోజులు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా రాయలసీమలో కూటమి తరపున ప్రకటించిన సీట్లు అభ్యర్థులకు మార్పులు ఉండే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అనంతపురం అర్బన్ టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు అప్పగించి సంతృప్తిపరచాలని పార్టీ భావిస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం సీటుకి టీడీపీ అభ్యర్థిగా బీసీ వర్గాలకు చెందిన రాఘవేందర్ని ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి తెక్కారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించాలని ఒకసారి బీసీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మార్పు చేయడం సరికాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో కూడా మార్పులకు అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అంటే అవన్నీ మార్చారు, బీజేపీ వాళ్ళని ఒక్కళ్ళని అయితే మారుస్తారు. అది కూడా పురంధేశ్వరిని ముందు పెట్టి కథ నడిపించడం. మరి నల్లమిల్లి ఒక్కడే చేసిన మంచి పని ఏంటి? పోనీ ఆ లెక్కనైతే కనుక విజయవాడ సెంట్రల్ కూడా ఇచ్చేయచ్చు కదా. దాని బదులు విజయవాడ సెంట్రల్ ఒకప్పుడు బీజేపీ గెలిచిన సీటు, తమ్మడపల్లి ఎప్పుడు గెలవలేదు, ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ. మరి అది ఎందుకు ఇస్తారు అక్కడెక్కడదో? పోనీ తమ్మడపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందా? లేని సీట్లు ఇస్తారు, ఉన్నటువంటి గెలిచేటువంటి సీట్లలో అయితే మాత్రం ఇవ్వరు. మరి ఇది బీజేపీ అధినాయకత్వం ఒప్పుకుంటుందా? ఒక సైనికుడిని పక్కన పెట్టి, అది కూడా సుదీర్ఘంగా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళలో ఒకళ్ళకి సీట్ వచ్చిందనుకుంటే అది తీసి పక్కన పెడుతుందా చూడాలి.